ఇప్పుడు మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ కూడా వచ్చింది కదా. సో ఏపీలో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడున్న జగన్ గవర్నమెంట్ వస్తే మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. జగన్ పరిపాలనలో చాలా వరకు రౌడీ రాజకీయాలు ఉన్నాయంటున్నారు, నిజమేనా? లేదు, ఏం లేదు, అందరికి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని బాగానే ఇస్తున్నారు. మార్నింగ్ ఏమంటారు, సీనియర్ సిటిజన్స్ కి, హ్యాండిక్యాప్స్ కి 6 టైంకే గవర్నమెంట్ ఆఫీసెస్ కంటే ఫస్ట్ ఇస్తున్నారు. పెన్షన్స్ అవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని బాగున్నాయి. అంటే ఇప్పుడు కూటమి అయితే ఉంది కదా, మనకి చూసుకున్నట్టయితే టీడీపీ, బీజేపీ అండ్ జనసేన 3 కలిసి వస్తున్నాయి కదా. దీని వల్ల మరి జగన్ కు ఏదైనా నష్టం కలిగే ఛాన్స్ ఉండొచ్చు? వాళ్ళు ముగ్గురు భయపడ్డారు కాబట్టి కలిసి వస్తున్నారు. ఒక్కడికి అంత బలం ఉందని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ముగ్గురు కలుపుకొని వస్తున్నారు. అయినా కానీ మళ్ళీ జగనే సీఎం అవుతారు పక్కాగా. అంటే ఇప్పుడు సొంత చెల్లె వ్యతిరేకత చూపిస్తుంది కదా, దాని వల్ల ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉందా మరి? సొంత చెల్లి వల్ల ఇంకా ప్లస్ జరుగుతుంది కానీ జగన్ కి ఏం మైనస్ జరిగేది ఏముండదు. జగన్ ఓట్సే చీలుతాయి, టీడీపీ ఏం చీలవు. అప్పుడు టీడీపీకి అన్ని పోవు, షర్మిలకు కొన్ని పోతాయి, టీడీపీకి కొన్ని పోతాయి. అప్పుడు ఓట్లు చీలిపోతాయి. అప్పుడు జగన్ కే ప్లస్ అవుతుంది ఫైనల్ గా. సో ఇప్పుడు పిఠాపురం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది హంగామా అయితే. సో పవన్ కళ్యాణ్ గారికి 20 సీట్లు 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరిగింది కదా. అంటే 1 వచ్చేసి ఇంకా టీడీపీ అభ్యర్థి కాబట్టి సో 20 లెక్కనే వేస్తున్నాము. సో 20 లెక్కలో వేసుకున్నట్టయితే మరి ఎన్ని సీట్ల వరకు గెలవగలుగుతాడు పవన్ కళ్యాణ్? ఒక 2-3 మాక్సిమం. 2-3 అంటే ఇప్పుడు యువత మొత్తం అందరికి ఓటు హక్కులు రావడం వల్ల పెరిగే అవకాశం ఉందంటున్నారు. వాళ్ళకి ఓటు హక్కు లేదు, ఉన్నా కానీ వాళ్ళు లోపలికి వెళ్ళి వేసే అంత ఛాన్స్ ఏం లేదు. పిఠాపురంలో కూడా ఓడిపోయే సిచ్యువేషన్ ఎక్కువ ఉంది. లాస్ట్ టైం గాజువాక భీమవరంలో కూడా ఓడిపోయాడు. ఈసారి అక్కడ వంగ గీత అపోనెంట్ చాలా గ్రేట్ లీడర్. ఆమె ఆల్రెడీ ఒక 10 years నుంచి ఫీల్డ్ లోనే ఉన్నారు. 2009 కూడా ఆల్రెడీ మెయిన్ లీడర్స్ ను ఓడించి పిఠాపురంలో ఎమ్మెల్యేగా విన్నారు. ఇప్పుడు ఆమె అక్కడ ఎంపీగా పనిచేసి మళ్ళీ పిఠాపురం ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు. ఆమెకు కొంచెం విన్నింగ్ ఛాన్సెస్ ఈజీగా అవుతాయి అనుకుంటున్నా. క్యాడర్ మొత్తం ఉంది ఆమెకు బాగా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుని చూసుకున్నట్టయితే మంచి విజన్ ఉన్న పర్సన్. సో రాజధాని విషయాన్ని ఇప్పటి వరకు తేలలేదు కదా, సరే టీడీపీ వస్తే ఖచ్చితంగా తేలిపోతుంది అంటున్నారు. మరి అవకాశం ఉందా? ఆల్రెడీ లాస్ట్ 5 years గవర్నమెంట్ వాళ్ళే ఉన్నప్పుడు అక్కడ ఏం చేయలేదు. ఓన్లీ గ్రాఫిక్స్ తో మొత్తం మ్యానిపులేట్ చేశారు మీడియాని అంతా. ప్రజల్ని నమ్మించారు. జస్ట్ ఆ గ్రాఫిక్స్ ఏం లేదు. అది కాక వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ అందరు అక్కడ ల్యాండ్ కొని స్కామ్ అయింది. పెద్ద స్కామ్ అది అమరావతి. మాది కూడా అక్కడే పక్కనే ఉంటుంది తెలుసు. అందుకే జగన్ కూడా వైజాగ్ కి మార్చడానికి ఛాన్స్ ఏంటంటే అక్కడ ఉన్న ల్యాండ్ ఇష్యూస్ మొత్తం వాళ్ళవే ఉన్నాయి కాబట్టి అందుకని వైజాగ్ మార్చేసిండు. వైజాగ్ కూడా ఇప్పుడు ఒక 5-10 years లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్ తో కూడా కొంచెం పోటీ పడే అవకాశం ఉంటుంది ఒక 5-10 years తర్వాత. అంటే ప్రస్తుతం జగన్ పరిపాలనలో చూసుకున్నట్టయితే ఐటీ సెక్టర్ లో ఎంతవరకు డెవలప్మెంట్ జరిగింది, ఎంతవరకు పెట్టుబడులు తెచ్చగలిగారు? పెట్టుబడులు ఏం రాలేదులే కానీ 1 lakh crores ఏదో చెప్తున్నారు. కాకపోతే కొన్ని కంపెనీస్ వచ్చాయి, ఇన్ఫోసిస్ అవి ఏవో వచ్చినాయి, వైజాగ్ లో వచ్చాయి. అంత ఐటీ పరంగా ఏం లేదు కానీ ఇది పోర్ట్స్ అవన్నీ బాగున్నాయి. పోర్ట్స్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. హైవేస్ అన్ని, వాటర్స్ కానీ, డ్యామ్స్ అన్ని త్వరగానే ఫిల్ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఫైనల్లీ ఇప్పుడు మళ్ళీ సీఎం ఎవరు అంటే వైఎస్ జగన్ అంటారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి.